తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. శ్రీమాత్రి నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రి నమః. అమ్మ, ఒక ప్రశ్న సందేహంగా ఉండిపోయిందనమాట. రాబోతున్నటువంటి ఆషాఢ అమావాస్య, ఆ రోజు గ్రహణం ఉందని అంటూ ఉన్నారు. అంటే ఎక్కడ ఆందోళన వచ్చేసిందంటే, అమ్మో నియమాలు ఏం పాటించాలో, ఇంతకీ గ్రహణ సమయం ఎప్పుడుందో, మేము అంతే శుభ్రం చేసుకోవాలా, ఎందుకంటే తర్వాత రోజు నుంచి ఇంకా శ్రావణం ప్రారంభం అయిపోతుంది. అన్ని సిద్ధపరచుకుంటాం ముందుగా, ఫోటోలు శుభ్రపరచుకోవడం కానీ, దేవుడు అదంతా సిద్ధం చేసుకుంటాము, నియమాలు అన్నిటికీ సిద్ధం అయిపోతాం. మరి గ్రహణం ఉందంటున్నారు, అది ఎప్పటి వరకు ఉంది, ఎలా ఏంటి అనేది? ఈ సూర్యగ్రహణం మనకి లేదు, అదర్ కంట్రీస్ లో ఉంది, వారికి నియమాలు ఉంటాయి. ఇక్కడ ఇండియాలో నియమాలు ఏంటి అంటే, ఎవరైతే ఉపాసనలో బీజాక్షర మంత్రాలు ఉంటాయో వాళ్ళు చక్కగా సాధన చేసుకోవడం అనేది చాలా అవసరం. గ్రహణం ఎక్కడైనా ఆ సూర్యగ్రహణం కాబట్టి భోజనాది నియమాలు లేకపోయినా తపస్సు, అలాగే ఆ మంత్రాలు ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం ఉంటుంది. కాబట్టి చక్కగా సమయంలో ఏదైనా స్తోత్ర పారాయణ చేసుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే గ్రహణం అనేది ఏంటి అంటే, కొంత దేవతా శక్తిని కోల్పోతాం మనం. ఆ శక్తికి బలం ఇవ్వడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం. అందుకని చక్కగా ఆ సమయంలో తపస్సు, మంత్రజపము, తర్వాత హోమము ఇత్యాది కార్యక్రమాలు చాలా విశేషం. శాస్త్రీయ పరంగా గ్రహణం ఏంటి తెలుసా అమ్మా? ఇది సూర్యగ్రహణం కాబట్టి సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు. మామూలుగా చంద్రుడి యొక్క లక్షణం ఏంటంటే, చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, సూర్యుడి యొక్క కిరణాలతోనే ప్రకాశిస్తాడు. సూర్యుడి మీద ఆధారపడే ఆయన ప్రకాశిస్తాడు. కానీ గ్రహణం రోజు స్వయంగా ఆయన రేస్ పడతాయి. అంటే సూర్యుడికి భూమికి మధ్యలో వస్తాయి కదా. ఇది ఖగోళపరమైనటువంటి శాస్త్రపరంగా ఇట్లాంటి. ఇప్పుడమ్మా ఏదైనా ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక విశేషం లేనిదే మన ఋషులు తీసుకోరు. ఆ సమయంలో ఎప్పుడు పడేటటువంటి చంద్రకిరణాలకి ఇప్పుడు పడేటటువంటి చంద్రకిరణాలకి భేదం ఉంటుంది. దీనివల్ల అన్నం అరగడకపోవడము, గర్భిణీ స్త్రీలకి కొన్ని రకాలైనటువంటి ఆ రేస్ పడితే వచ్చే ఇబ్బందులు, ఇవన్నీ మనకి గ్రహణ సమయంలో ఆహారం తినద్దని. మామూలుగా కూడా చూడండి, రోకలు ఇలా పెడితే నిలబడుతుంది, మనం కొట్టిపారేయడానికి లేదు, మరి అది ఎందుకు నిలబడుతుంది అంటే చూడండి. అందుకని ఏంటి అంటే, ఇక్కడ మన ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం జపాది కార్యక్రమాలు చేసుకోండి. అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించండి. గ్రహణ సమయం తెలుసుకోండి, మీ సమయాన్ని బట్టి. గర్భిణీ స్త్రీలు నియమం పాటించండి, ఆహారం తినవద్దు. గర్భిణీలు కూడా నీళ్లు తాగద్దు. ఏదో ఒక జపం చేసుకోండి. చక్కగా దర్భ పక్కన పెట్టుకుని ఆ నిద్రపోండి. తర్వాత అక్కడ కూడా ఏంటంటే, ఆ గ్రహణ సమయంలో ఆహారం వండుకోవడం కానీ, భుజించడం కానీ ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే అరగదంటే, ఇప్పుడు చద్దన్నం తింటే కొంచెం బద్ధకంగా ఉంటుంది. ఎందుకు చెప్తారు? రాత్రంతా వండి పొద్దున్న తింటాం కాబట్టి. అంటే ఆ గ్రహణ సమయంలో పడుతున్నటువంటి, ఎందుకంటే ఆ కిరణాల యొక్క దాని మీద పడుతూ ఉంటాయి కదమ్మా, మనం మూత తీసినా చేసినా ఆ రేస్ పడుతూనే ఉంటాయి కదా. అందుకని మన యొక్క మంచి కోసమే ఈ నియమాలన్నీ పాటించడంలో ఎటువంటి తప్పు లేదు. చక్కగా కూడా పాటించండి. తర్వాత భగవంతుడికి దగ్గరగా ఉండండి. గ్రహణం అంటే సరికి భయపడుతూ ఉంటారు. మామూలుగా పండగ అంటే మనం చాలా రకంగా చాలా హడావిడి చేస్తూ ఉంటాం. హడావిడి చేయనటువంటి పండగ గ్రహణం. ఎందుకంటే అనుష్ఠానానికి చాలా సమయం దొరుకుతుంది. 1-2 గంటలు చక్కగా ఒకటే మంత్రాన్ని అట్లా జపం చేసుకుని చక్కగా ఆ పునశ్చరణ చేసుకోవడానికి చాలా వీలైనటువంటి పండగ ఈ గ్రహణం. అందుకని భయపడకుండా ఉన్నంతలో చక్కగా నియమాలు పాటిస్తూ, పట్టు స్నానం, విడుపు స్నానం కొంతమంది మధ్యలో కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా చేస్తూ ఆ జపతపాది కార్యక్రమాలు చేసుకోవడము. ఇక సూర్యగ్రహణం అయిన తర్వాత బ్రాహ్మణునికి గోధుమలు దానం ఇవ్వడము, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. అందుకని రాహుగ్రస్తమా కేతుగ్రస్తమా అవి చూసుకొని దానికి సంబంధించినటువంటి ధాన్యాలను ఇవ్వడము, పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచె ఇవి మాత్రం తప్పకుండా బ్రాహ్మణికి దానం ఇవ్వండి. బియ్యం ఇలాంటివి తప్పకుండా దానం ఇవ్వండి. ఇవి సరిపోతాయి. ప్రదేశాల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయమ్మా. ఎక్కడైనా ఉంటున్నాయి. అక్కడ కూడా దేవాలయాలు ఉంటాయి. చక్కగా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఇచ్చుకోండి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని చక్కగా ఈ గ్రహణాన్ని ఆధ్యాత్మిక పండగగా తపస్సు కోసము, తర్వాత స్తోత్ర పారాయణల కోసం వినియోగించుకోవడం. హడావిడి లేని పండగ గ్రహణం.
చాలా చక్కగా వివరించారమ్మా మీరు చెప్పినట్టుగా. అంటే చాలా మంది ఇప్పుడు మంత్రం తీసుకుని ఉన్నారు, వాళ్ళైతే ఖచ్చితంగా చేయాలి. జపం చేసుకోవాలి. చేయాలి. మనకి అర్ధరాత్రి అవుతుంది కదమ్మా. అవును, మనకైతే మనకి రాత్రి అవుతుంది. ఇండియాలో కానీ రాత్రి రాత్రి అయినా అవుతుంది. కూడా అమ్మ ఉమ్. పట్టు స్నానం చేయాలి. మూల మంత్రాలు జపం తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ, ఉపదేశం తీసుకున్న వాళ్ళు, ఈవెన్ గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళు కూడా చేయాలి. చేయాలి. ఉపనయనమైన వాళ్ళు కూడా చేయాలి, ఖచ్చితంగా ఉమ్. చేసుకోవాలి. విడుపు స్నానం కూడా చేసుకోవాలి. ఉమ్. కుదిరితే ఆ సమయంలో హోమం చేయడం కూడా చాలా విశేషం. ఇప్పుడు జపం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తెల్లారి దానాలు ఇవ్వటం అవి చేయాలమ్మా? అక్కర్లేదమ్మా, అక్కర్లేదు. అక్కర్లేదు. కేవలం వాళ్ళు ఇప్పుడు అంటే ప్రస్తుతం- ఈ మంత్ర జపం ఉంది అంటే ఇంట్లో ఏదో కొంత దేవతానుష్ఠానం ఉంటుంది కదా ఇంట్లో, చక్కగా వాటిని శుభ్రం చేసుకోండి చాలు. ఉమ్. శివుడైతే అభిషేకం, అమ్మవారైతే మా అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకం, ఇట్లాంటివి చేసుకుంటే, శ్రీచక్రం ఉంటే అభిషేకం, ఇట్లా చేసుకొని దేవుడి గదంతా శుభ్రం చేసుకోవడం. ఉమ్. అంటే గ్రహణమైల ఉమ్. గ్రహణం అయిపోయిన తర్వాత అది శుభ్రం చేసుకోవడం అంతే. ఉమ్. ఒక నియమంగా. ఆ ఇంకా నియమంగా. తర్వాత రోజు నుంచి మనకి శ్రావణం స్టార్ట్ అయిపోతుంది ఎలాగో ఈ అయిపోతుంది. హడావిడి. అవును. అందులోనూ బుధవారం నుంచి అమ్మ మళ్ళీ బుధవారం వచ్చినట్టుంది, గురువారం నుంచి గురువారం మళ్ళీ- అనుకోండి, ఇక శుక్రవారం వస్తే ఇక హడావిడే. అంతేగా. చక్కగా వివరించారమ్మా, సందేహాలు అయితే తీరిపోయాయి. ధన్యవాదాలు. శ్రీమాత్రి నమః.